జీహెచ్ఎంసీ బాహుబలిలా విస్తరిస్తోంది. ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత నగర స్వరూపం పూర్తిగా మారనుంది. జీహెచ్ఎంసీ ఎలా ఉండబోతోంది? 3 కార్పొరేషన్లుగా విడిపోనుందా? అతిపెద్ద వ్యవస్థనే కొనసాగనుందా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించనున్నారు. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ డివిజన్లోని 150 డివిజన్లు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కిందనే ఉండేలా ప్రతిపాదన చేయనున్నారు. ఇక మిగిలిన డివిజన్లు మిగతా 2 సంస్థల మధ్య పంపిణీ చేసే అవకాశం ఉంది. గతంలో కేవలం 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ లోపల మరియు వెలుపల 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల విలీనం తర్వాత 2053 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. విస్తరించనున్న గ్రేటెస్ట్ హైదరాబాద్ సన్నాహాలు పూర్తయి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో పునర్వ్యవస్థీకరణ ఆసన్నమైందనిపిస్తోంది. దీన్ని అమలు చేస్తే హైదరాబాద్ ఒకే మెగా సివిక్ బాడీ నుంచి 3 ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లుగా మారుతుంది. ఇక పరిపాలనా సరిహద్దులను నిర్ణయించడంపై ప్రజల్లో, నాయకుల్లో అనేక సందేహాలున్నాయి. ఎవరి ప్రాంతం పరిధి నుంచి వారు తమ ప్రాంత ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ విస్తరణ పట్టణ అధికార పరిధిని ఏకీకృతం చేయడంలో సహాయపడుతుందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అయితే విస్తారమైన భౌగోళిక వ్యాప్తి, వేగవంతమైన పట్టణీకరణ, అసమాన సేవల పంపిణీ మరియు భారీ పరిపాలనా భారం కారణంగా పాలనా సవాళ్లను కూడా ఎదుర్కొంది. సమర్థవంతమైన ప్రణాళిక, కేంద్రీకృత అభివృద్ధి, మెరుగైన పర్యవేక్షణ కోసం నగర వికేంద్రీకరణ అవసరమని ప్రభుత్వం విశ్వసిస్తోంది. మూడు కార్పొరేషన్లుగా విభజించడానికి, సరిహద్దులను తిరిగి గీయడానికి, విభాగాలను ఖరారు చేయడానికి మరియు కొత్త పాలనా పటాన్ని సిద్ధం చేయడానికి టౌన్ ప్లానింగ్ వింగ్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ బృందాలు 3 వారాలకు పైగా విస్తృతమైన కసరత్తులు నిర్వహించాయి. తుది ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించే ముందు అభ్యంతరాలు మరియు సూచనలను ఆహ్వానించారు.